నేనింకా ఎగరలేకపోతున్నాను. నేనింకా ఎగరలేను కూడా. టీను పక్షి మెల్లగా భూమి మీదకు వచ్చి వాలింది. దాంతోపాటు బుల్బుల్ అలాగే మైనా కూడా కూర్చుండిపోయింది. ఇంకా పొద్దున సూర్యుడు ఉదయించినప్పుడు చలి కొంచెం తక్కువ అవడంతో బుల్బుల్ అలాగే మైనా కళ్ళు తెరిచాయి. బుల్బుల్, నువ్వు బానే ఉన్నావు కదా? నేను బాగానే ఉన్నాను. కానీ ఈ టీను ఇంకా నిద్ర ఎందుకు పోతూనే ఉంది? బుల్బుల్ ఇంకా మైనాలు దాన్ని నిద్ర లేపడానికి చాలా శబ్దాలు చేశాయి. అప్పుడు కూడా అది లేవలేదు. అరే, తనకి శ్వాస కూడా ఆడడం లేదు. శరీరం అంతా చల్లబడిపోయింది. టీను ఇంకా ఈ ప్రపంచంలో లేదు. డిసెంబర్ నెల ప్రారంభం అయింది. అడవిలో చలిగాలులు మొదలయ్యాయి. అలాగే అక్కడ తేలికపాటి మంచు వర్షం కురుస్తుంది. కాని ఇక్కడ జంతువులన్నీ చాలా దిగులుగా ఉన్నాయి. అలాగే అన్నీ కలిసి ఏదో చర్చించుకుంటున్నాయి. మీ అందరికీ గుర్తుందా, పోయిన సంవత్సరం చలికాలంలో మనం ఎంతో మంది స్నేహితులని కోల్పోయాము. చూస్తుంటే పోయిన సంవత్సరం కంటే ఎక్కువ చలిగా ఉండబోతుందనిపిస్తుంది. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ సంవత్సరం డిసెంబర్ నెలలోనే మంచు కురవడం మొదలైంది. మీరే ఆలోచించండి, జనవరిలో మన పరిస్థితి ఎలా ఉంటుందో. సాయంకాలం అవుతుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత చలి ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది. జంతువులన్నీ తమ ఇళ్లల్లోకి వెళ్ళిపోతున్నాయి. టీను పక్షి, మైనా అలాగే బుల్బుల్ కూడా ఎగరడం మొదలుపెట్టాయి. కాని ఆ గాలి వేగం వీటి శరీర దృఢత్వాన్ని తగ్గించేస్తుంది. నేనింకా ఎగరలేకపోతున్నాను. నేనింకా ఎగరలేను కూడా. టీను పక్షి మెల్లగా భూమి మీదకు వచ్చి వాలింది. దాంతోపాటు బుల్బుల్ అలాగే మైనా కూడా కూర్చుండిపోయింది. చలి ఎక్కువగా ఉంది. దాంతో వీటి కళ్ళు ఎప్పుడు మూత పడ్డాయో కూడా వాటికి అస్సలు తెలియలేదు. ఇంకా పొద్దున సూర్యుడు ఉదయించినప్పుడు చలి కొంచెం తక్కువ అవడంతో బుల్బుల్ అలాగే మైనా కళ్ళు తెరిచాయి. బుల్బుల్, నువ్వు బానే ఉన్నావు కదా? నేను బాగానే ఉన్నాను. కానీ ఈ టీను ఇంకా నిద్ర ఎందుకు పోతూనే ఉంది? బుల్బుల్ ఇంకా మైనాలు దాన్ని నిద్ర లేపడానికి చాలా శబ్దాలు చేశాయి. అప్పుడు కూడా అది లేవలేదు. అరే, తనకి శ్వాస కూడా ఆడడం లేదు. శరీరం అంతా చల్లబడిపోయింది. టీను ఇంకా ఈ ప్రపంచంలో లేదు. ఇది చెప్పిన తర్వాత మైనా ఇంకా బుల్బుల్లు ఏడవడం మొదలుపెట్టాయి. ఇంకా మెల్లమెల్లగా వాటి దగ్గరకు జంతువులన్నీ చేరుకున్నాయి. మధ్యాహ్నం వేళల్లో ఎండ బాగా రావడం వల్ల వాటి దిగులు కొంచెం తగ్గింది. ఒక నది ఒడ్డున ఒక హంస కింద పడిపోయి ఉంది. అది బాధపడడం అన్నీ చూశాయి. అరే, ఈ హంస ఎక్కడి నుండొచ్చింది? దానికి గాయమైనట్టుంది. పాపం, నదిలో చల్లని నీటి వల్ల చాలా వణికిపోతుంది కూడా. నేను ఇప్పుడే దీనికోసం మంట ఏర్పాటు చేస్తాను. ఈలోపు నువ్వు దాన్ని అక్కడి నుండి తీసి ఎండలో కూర్చోబెట్టు. రాము ఏనుగు హంసని దాని తొండం సహాయంతో నిలబెట్టింది. దాంతో అది నది ఒడ్డుకి దూరంగా వచ్చేసింది. నేను మంటను ఏర్పాటు చేశాను. రాము ఏనుగు, దీన్ని అక్కడికి తీసుకురా. ఇక జంతువులన్నీ దాంతోపాటు ఆ బాన్ ఫైర్ దగ్గర కూర్చున్నాయి. ఈలోపు అక్కడికి డాక్టర్ కుందేలు కూడా చేరుకుంది. నీ రెక్కలకి నేను ఔషధాన్ని రాస్తాను. దీనివల్ల నువ్వు త్వరగా కోలుకుంటావు. డాక్టర్ కుందేలు తన ఔషధాన్ని దాని రెక్కలకు రాసింది. జంతువులన్నీ ఆ హంసని చాలా జాగ్రత్తగా చూసుకున్నాయి. ఇక సాయంకాలం అయ్యేసరికి మళ్లీ రక్తం గడ్డకట్టుకుపోయేంత చలి మొదలైంది. అయ్యో భగవంతుడా, ఎంత దారుణమైన చలేస్తుందో. నా చేతులు అలాగే కాళ్ళు మంచుతో గడ్డకట్టకపోయినట్టుగా అనిపిస్తున్నాయి. మీరందరూ నా కారణంగా ఈ చలిలో ఉండకండి. మీరు మీ ఇళ్లలోకి వెళ్లి విశ్రాంతి తీసుకోండి. లేదు మిత్రమా, మేము నిన్ను ఇలా వదిలేసి వెళ్ళలేము. మాలో ఎవరో ఇద్దరు నీతోనే ఉంటారు. ఇంకా కాలు ఎలుగుబంటి అలాగే రాము ఏనుగు ఆ హంస దగ్గరే ఉండిపోయాయి. ఇంకా మిగిలినవన్నీ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత మళ్లీ ఆ చలి వినాశనం మొదలైంది. మింకీ పిచ్చుక పిల్లలు రెండూ ఈ చలి కారణంగా చనిపోయాయి. అది వాటి శవాల దగ్గర నిలబడి ఏడుస్తుంది. నేను ఎంత దురదృష్టవంతురాల్ని. నేను నా కళ్ళ ముందే నా పిల్లలు చనిపోవడాన్ని చూస్తున్నాను. అయ్యో భగవంతుడా, దయచేసి చలిని తగ్గించు, లేదా మాకు శక్తినివ్వు. మేమీ చలిని తట్టుకోవడానికి. జంతువులన్నింటి బాధ చూసి హంస చాలా బాధపడింది. అయినా కూడా అది ఏం చేయగలదు? ఇప్పుడు మంచు ఇంకా ఎక్కువ కురవడం మొదలైంది. ఉదయం కాస్త రాత్రయింది. అయినా కూడా మంచు కురవడం ఆగలేదు. రాత్రి పగలు ఆగకుండా మంచు కురుస్తూనే ఉంది. దాంతో చలి ఇంకా పెరుగుతూనే ఉంది.
ఇప్పుడు పక్షులతో పాటు జంతువుల ప్రాణాలు కూడా పోవడం మొదలైంది. అడవిలో 2 కుందేళ్లు అలాగే ఒక జింక కూడా ఈ చలి కారణంగా చనిపోయాయి. దాంతో జంతువులన్నీ చాలా బాధపడుతున్నాయి. మీ అందరూ నాకు చాలా సహాయం చేశారు, నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అయినా కూడా నేను మీకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నాను. అందుకే నాకు చాలా బాధగా ఉంది. ఇది విన్న తర్వాత జంతువులన్నీ దానివైపు ఆశ్చర్యంగా చూశాయి. ఇంకా రాము ఏనుగు ఏమనిందంటే, అయ్యో అయ్యో హంస, ఈ చలికాలం అనేది ఒక సహజమైన విషయం. నువ్వు మేము కాని దీనికి ఏం చేయగలం చెప్పు. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. నాకు తెలుసు, అయినా కూడా నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఈ చలి నుండి బయటపడడానికి ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం ఉండే ఉంటుంది. సాయంకాలం అవ్వగానే మంచు కురవడంతో పాటు చలి కూడా విపరీతంగా పెరిగిపోయింది. దాంతో జంతువులు అలాగే పక్షులన్నీ దిగులు పడుతున్నాయి. ఈరోజు ఏ జంతువు చనిపోతుందో ఏంటో, అలాగే ఈ చలిని ఇంకా ఎంతకాలం భరించాలి అని ఆలోచిస్తున్నాయి. అప్పుడే అక్కడ జంతువులన్నీ ఆకాశంలో ఒక దేవకన్య ఎగురుతూ రావడం చూశాయి. అరే అటు చూడండి, తను దేవకన్యలా ఉంది. ఆకాశంలో ఎలా ఎగురుతుందో చూడండి. ఏమన్నావు నువ్వు? దేవకన్యనా? హంస కూడా ఇప్పుడు ఆకాశం వైపు చూసింది. ఆ దేవకన్యను చూసి అది గంతులు వేసింది. అరే నీలం దేవకన్య, నువ్వు బానే ఉన్నావా? అరే ప్రియమైన హంస, ఆ దేవకన్య నేల మీదకొచ్చింది. అలాగే హంసను చూసినందుకు చాలా సంతోషపడింది. నీలం దేవకన్య, నువ్వు బాగానే ఉన్నావా? నిన్ను చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు కూడా నువ్వు ఆరోగ్యంగా ఉండడం చూసి చాలా సంతోషంగా ఉంది. లేదంటే నేను అనుకున్నాను ఆ హంస నన్ను కాపాడింది, కానీ బహుశా అది నా కారణంగా ప్రాణాలు కోల్పోయిందేమో అనుకున్నాను. అసలు మీరిద్దరూ అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. మిత్రులారా, నేను మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. నేను నీలం కన్యని. నా వెనకాల ఒక రాక్షసుడు పడ్డాడు. అతను నన్ను చంపి నా శక్తులు లాక్కోవాలనుకున్నాడు. ఒకరోజు సాయంత్రం ఈ రాక్షసుడు నన్ను చంపే ప్రయత్నం చేస్తుండగా అప్పుడే ఈ హంస అక్కడికొచ్చింది. దాని పదునైన ముక్కుతో అది అతని మీద దాడి చేసింది. రాక్షసుడు కూడా దీన్ని కొట్టడం మొదలుపెట్టాడు. ఆ దాడి వల్లనే దీని రెక్కలకు గాయమైంది. కానీ ఇది దాని పదునైన ముక్కుతో ఆ రాక్షసుడిని చాలా గాయపరిచింది. నాకు కూడా గాయాలయ్యాయి. అందుకే ఇప్పటి వరకు ఇక్కడికి రాలేకపోయాను. ఉదయం కోలుకోగానే దీన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. మేము చాలా అదృష్టవంతులం. ఇంత మంచి హంస మా అడవిలో మాతో పాటు ఉంటుంది. ఎవరు బాధలో ఉన్నా ఇది చూడలేదు, అలాగే అందరికీ సహాయం చేస్తుంది. అవును, కానీ నేను మీ అందరికీ ఎలాంటి సహాయం చేయలేకపోతున్నాను. ఇందుకు నాకు చాలా బాధగా ఉంది. అయ్యో, ఏమైంది హంస? నువ్వు ఏ సమస్య గురించి మాట్లాడుతున్నావు? నిజానికి ఈ అడవి కొండకి సరిగ్గా కిందుంది. అందుకే ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. రోజూ దీని కారణంగా ఎన్నో జంతువులు పక్షులు చనిపోతున్నాయి. కానీ నేను వీళ్ళ కోసం ఏం చేయలేకపోతున్నాను. తను అలా చెప్పడంతో ఆ దేవకన్య జంతువుల వైపు చూసింది. వాటన్నింటి మొహంలో దిగులు స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు నా ప్రాణాలు కాపాడావు ప్రియమైన హంస. ఇప్పుడు నీకు సహాయం చేసే వంతొచ్చింది. మరి నేను ఎలా వెనకడుగు వేయగలను? ఇలా అని ఆ నీలం కన్య తన మంత్రదండాన్ని తిప్పింది. దాంతో నేలలో నుండి స్తంభం దానంతటదే బయటకు రావడం మొదలైంది. మెల్లమెల్లగా ఆ స్తంభం చాలా పైకి వెళ్ళింది. ఇంకా దానికి 4 దిక్కులా 4 ఫ్యాన్లు వచ్చేశాయి. అరే ఇంత పెద్ద రెక్కలా? దీనివల్ల చలి ఇంకా పెరిగిపోతుంది. అలా ఏం జరగదు మిత్రులారా. అలా అనగానే ఆ ఫ్యాన్లు తిరగడం మొదలయ్యాయి. ఇంకా ఆ ఫ్యాన్ల నుండి వేడి గాలి వచ్చింది. అరే వా! మెల్లమెల్లగా ఆ వేడి గాలులు అడవి మొత్తం వ్యాపించాయి. దాంతో అడవిలో చలి తగ్గిపోయింది. అరే వా! ఇక్కడ ఎంత వేడివేడిగా ఉందో. ఈ వేడిగాలుల్లో నిజంగా చాలా హాయిగా ఉంది. నిజమే, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మేమందరం చాలా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అలాగే చలికాలం అంతా ఎవరికి ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సరే, ఇక నేను వెళ్తాను మిత్రులారా. ప్రియమైన హంస, నీకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. ధన్యవాదాలు నీలంకన్య, నువ్వు మా సమస్యలన్నీ దూరం చేశావు. ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తారో వాళ్ళకి ఎప్పటికీ చెడు జరగదు. ఇలా అనగానే ఆ నీలం దేవకన్య అదృశ్యమైంది. ఇంకా ఈ జంతువులన్నీ వెచ్చటి గాలిని ఆస్వాదిస్తున్నాయి. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా మీదే కూర్చుంటావు? మీను పిచ్చుక భయపడుతూ ఇలా అంది. ఎవరు నువ్వు? నేను ఒక మాయావి చెట్టుని. అలాగే మంచి పిచ్చుకలు నా కొమ్మల మీద కూర్చోవడం నిషేధం. అడవిలో చాలా రోజులుగా భయంకరమైన వర్షం పడుతుంది. ఈ విషయం గురించి చర్చించడానికి పిచ్చుకల రాణి అయిన హేమ పిచ్చుక పిచ్చుకలన్నింటినీ పిలిచి మీటింగ్ పెట్టింది.
అడవిలో 1 నెల నుండి రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పుడప్పుడే ఈ వర్షాలు ఆగవనుకుంటా. మీరు చెప్పేది నిజమే పిచ్చుకల రాణి. భయంకరమైన వర్షాల కారణంగా దాదాపు అన్ని పిచ్చుకల గూడులు కూడా పాడైపోయాయి. గద్దలు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతం ఇది గొడవ పడే సమయం కాదు. నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచానంటే, మనం కాలుకాకి దగ్గర నుండి కొబ్బరికాయలు కొనుక్కోవాలి. అలాగే మనం ఈ కొబ్బరికాయలతో గూడు తయారు చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనం ఈ భయంకరమైన వర్షం నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. హేమ పిచ్చుక మాట విని పిచ్చుకలన్నీ కాలుకాకి షాప్ దగ్గరకు చేరుకున్నాయి. అక్కడ చాలా పెద్ద పెద్ద కొబ్బరికాయలు పెట్టి ఉన్నాయి. కాలుకాకి పిచ్చుకలన్నింటినీ చూసి ఆశ్చర్యంతో ఇలా అంది. అరే ఏమైంది? ఈరోజు నా షాప్కి ఇన్ని పిచ్చుకలు ఒకేసారి వచ్చాయి. అంతా బానే ఉంది కదా? మేము నీ కొబ్బరి బొండాల ఇల్లులన్నీ కొనుక్కుంటాము. నేనిక్కడ ఉండేదే కొబ్బరికాయలు అమ్మడానికి. ఒకవేళ మీ దగ్గర డబ్బులుంటే కొబ్బరికాయలు కొనుక్కోండి. పిచ్చుకలన్నీ కాలుకాకి షాప్ నుండి తమ తమ గూడు కట్టుకోవడం కోసమని కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళాయి. కాలుకాకి తనలో తానే మురిసిపోయి ఇలా అనుకుంది. అరే వా, ఈరోజు వ్యాపారం చాలా బాగా జరిగింది. ఇలా వర్షాలు పడుతూ ఉండాలి, అలానే నా కొబ్బరికాయలు అమ్ముడుపోవాలి. కాలుకాకి అలా అందో లేదో ఇంతలోనే ఒక చిన్న పిచ్చుక కాలుకాకి దగ్గరకొచ్చి ఇలా అంది. నా పేరు మీను. నా దగ్గర డబ్బులు లేవు, ఎందుకంటే నేను ఒక అనాథని. నువ్వు నాకు ఒక కొబ్బరి బొండం అప్పుగా ఇవ్వగలవా? భయంకరమైన వర్షం వల్ల నా గూడు కూడా పాడైపోయింది. కాలుకాకి కోపం వచ్చినట్టుగా మొహం పెట్టుకుని మీను పిచ్చుక వైపు చూస్తూ ఇలా అంది. నేనేమీ ఇక్కడ ఉచిత సేవలు చేయడానికి ఉండలేదు. నీ దగ్గర డబ్బులుంటే కొనుక్కో, లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపో. మీను పిచ్చుక బాధతో వర్షంలో తడుస్తూ తమ ఇంటికి వెళ్ళి పడిపోయిన తన ఇంటిని చూస్తూ ఇలా అంది. నేనేం చేయను, నా గూడు పాడైపోయింది. గూటిలో వర్షం చినుకులు కూడా పడుతున్నాయి. ఏదేమైనా నేను ఈరోజు రాత్రి ఇక్కడే గడపాలి. మీను పిచ్చుక తన గూటి లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే దాని దృష్టి దాని ఇంటి లోపల ఉన్న ఒక గద్దపైన పడింది. మీను పిచ్చుక గద్ద వైపు చూస్తూ ఇలా అంది. ఎవరు నువ్వు? నా పేరు బ్రౌనీ. ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉంటాను. నువ్వేం మాట్లాడుతున్నావు? ఇది నా ఇల్లు. హహహహహ. ఈ బ్రౌనీ ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు ఇంకా తనదైపోతుంది. నేను నీ మీద దాడి చేయకముందే, లేదా నేను నిన్ను చంపకముందే ఇక్కడి నుండి వెళ్ళిపో. బ్రౌనీ గద్ద బెదిరింపు విని మీను పిచ్చుక భయపడిపోయింది. కామ్గా తన ఇంటి నుండి బయటకు వచ్చేసింది. రాత్రి అంతా మీను పిచ్చుక వర్షంలో తడుస్తూ వణుకుతూ ఉంది. మరుసటి రోజు ఉదయం మీను పిచ్చుక పిచ్చుకల రాణి అయిన హేమ పిచ్చుక దగ్గరకు వెళ్లి ఇలా అంది. పిచ్చుకల రాణి, నాకు సహాయం చేయండి. నీకే సహాయం కావాలి? ముందే నా గూడు పాడైపోయింది. పైగా బ్రౌనీ అనే ఒక గద్ద నా గూడు పైన అధికారం చూపిస్తుంది. మీరు పిచ్చుకల రాణి కదా, తనని నా ఇంటి నుండి బయటికి పంపించండి. తన వల్ల నేను రాత్రంతా వర్షంలో తడుస్తూనే ఉన్నా. బ్రౌనీ గద్ద పేరు విన్న వెంటనే ఉన్నట్టుండి హేమ పిచ్చుక మొహంలో భయం కనపడ్డం మొదలైంది. తను భయంతో మీను పిచ్చుక వైపు చూసి ఇలా అంది. ఇలా చూడు మీను, వేరే ఎవరైనా అయితే నేను పిచ్చుకలన్నిటినీ తీసుకెళ్లి తనకు అర్థమయ్యేలా చెప్పేదాన్ని. కానీ బహుశా నీకు బ్రౌనీ గద్ద గురించి తెలియదనుకుంటా. తను చాలా ప్రమాదకరమైనది. ఒకవేళ నేను నీ ఇల్లు ఖాళీ చేయమని తనని ఒత్తిడి చేస్తే తను మిగతా పిచ్చుకలన్నిటికీ కూడా హాని కలిగిస్తుంది. అయితే నేను ఎక్కడనే ఉండను. ఇలా చూడు మీను, గత నెల రోజులుగా ఇలా అడవిలో వర్షం పడుతూనే ఉంది. పిచ్చుకలన్నీ చాలా కంగారు పడుతున్నాయి. నువ్వు త్వరగా నీకోసం ఏదొకటి బందోబస్తు చేసుకో. అప్పటి వరకు నేను మీ ఇంట్లో ఉండొచ్చా? మీను పిచ్చుక మాట విని హేమ పిచ్చుక కోపంతో ఇలా అంది. నేనేం నీ బాధ్యతలు తీసుకోలేదు మీను పిచ్చుక. నువ్వు చిన్న పిల్లవి కాదు. అలా అంటూ హేమ పిచ్చుక అక్కడి నుండి వెళ్ళిపోయింది. మీను పిచ్చుక కళ్ళల్లో నీళ్లు నింపుకుని కామ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. మీను పిచ్చుక ఒక చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ తన తల్లిని తలుచుకుంటూ ఇలా అంది. అమ్మా, ఒకవేళ నువ్వు బతికే ఉంటే ఈ రోజు నాకు పరిస్థితి వచ్చేది కాదు. ఈ అడవిలో ఒక అనాథ పిచ్చుకని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? మీను పిచ్చుక చాలాసేపటి వరకు ఏడుస్తూ ఉంది. మరుసటి రోజు అలసిపోయి మీను పిచ్చుక సహాయం కోరుతూ పిచ్చుకలన్నింటి దగ్గరకు వెళ్లి వేడుకోవడం మొదలుపెట్టింది. కాని ఏ పిచ్చుక తనని తమ ఇంట్లో వాటితో పాటు ఉండడానికి ఒప్పుకోలేదు. అలసిపోయి నీరసంతో మీను పిచ్చుక
ఒక దట్టమైన చెట్టు కొమ్మ మీద కూర్చుంది. ఆ కొమ్మ మీద వర్షం నీళ్లు పడడం లేదు. చూస్తుంటే ఇది చాలా దట్టమైన చెట్టులా ఉంది. వర్షం ఇక్కడ ఆగిపోయేలోగా నేను ఇక్కడే గూడుని కట్టుకుంటాను. ఇంతలోనే ఉన్నట్టుండి చెట్టు ఎర్ర రంగులోకి మారింది. అది చూసి మీను పిచ్చుక చాలా భయపడిపోయింది. అరే, ఈ చెట్టు ఎందుకు ఎర్రగా మారిపోయింది? అసలు ఇదేమి చెట్టు? అప్పుడే మీను పిచ్చుక చెవులకి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా మీదే కూర్చుంటావు? మీను పిచ్చుక భయపడుతూ ఇలా అంది. ఎవరు నువ్వు? ఏ చెట్టు మీదైతే నువ్వు కూర్చున్నావో ఆ చెట్టుని మాట్లాడుతున్నాను. నేను ఒక మాయావి చెట్టుని. అలాగే మంచి పిచ్చుకలు నా కొమ్మల మీద కూర్చోవడం నిషేధం. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఈ చెట్టు మీద ఎవరు కూర్చోరు. ఎవరి మనసులో అయితే ఎదుటి వాళ్ళ మీద ప్రతిద్వేషం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ చెట్టు మీద కూర్చుంటారు. నువ్వు చెప్పింది నిజమే. నిజంగానే నేనొక బలహీనమైన పిచ్చుకని. అలా అని మీను పిచ్చుక గట్టిగా ఏడుస్తూ జరిగిందంతా మాయావి చెట్టుకి చెప్పడం మొదలుపెట్టింది. నువ్వు కోరుకుంటే నేను నిన్ను బలమైన దానిలా మార్చగలను. అప్పుడు నువ్వు నిన్ను పట్టించుకునే వాళ్ళ మీద పగ తీర్చుకునే అవకాశం నీకు దొరుకుతుంది. నీకు బలమైన దానిలా మారాలని ఉందా? ఉన్నట్టుండి మీను పిచ్చుక మనసులో మిగతా పిచ్చుకల పట్ల కోపం మొదలైంది. అవును, నాకు వాళ్ళపై పగ తీర్చుకోవాలనుంది. అలాగే అయితే నీ ఆకారాన్ని నేను పెద్దగా మారుస్తాను. నిన్ను చూసి అన్ని పిచ్చుకలు భయపడతాయి. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నువ్వు ఇక్కడ ఉండే ప్రతి పిచ్చుక ఇల్లు పగలగొట్టాలి. నేను ఒప్పుకుంటున్నాను. మీను పిచ్చుక అలా అన్నదో లేదో ఉన్నట్టుండి మీను పిచ్చుక ఆకారం చాలా పెద్దగా మారిపోయింది. తనకి ఏదో అద్భుతమైన శక్తి ఉన్నట్లు అనిపించడం మొదలైంది. తను కోపంతో నేరుగా తన ఇంటికి వెళ్ళింది. తన ఇంటి బయట బ్రౌనీ గద్ద ప్రశాంతంగా కూర్చుని వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంది. అంత పెద్ద పిచ్చుకను చూసి బ్రౌనీ గద్ద భయపడుతూ ఇలా అంది. ఎవరు నువ్వు? ఇంత పెద్ద ఆకారం కలిగిన పిచ్చుకని నేనెప్పుడు చూడలేదు. ఏ పిచ్చుకనైతే నువ్వు భయపెట్టి పంపించేశావో నేనే ఆ పిచ్చుకని. అలా అని మీను పిచ్చుక తన ముక్కుతో బ్రౌనీ గద్ద పైన దాడి చేయడం మొదలుపెట్టింది. బ్రౌనీ గద్ద గాయపడి గట్టిగా కేక పెడుతూ కింద పడిపోయింది. ఈ గద్దని గాయపరిచిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేను అందరి కొబ్బరికాయల ఇంటిని పగలకొడతాను. ఎందుకంటే ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు. ఆ మాట విని మీను పిచ్చుక కోపంతో రగిలిపోతూ మిగతా పిచ్చుకల కొబ్బరికాయ ఇంటిని పగలగొట్టడం మొదలుపెట్టింది. మిగతా పిచ్చుకలన్నీ మీను పిచ్చుకని చూసి చాలా భయపడిపోయాయి. పిచ్చుకలన్నీ భయపడుతూ పిచ్చుకల రాణి హేమ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టాయి. తప్పంతా నాదే. మీను పిచ్చుక నా దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు నా మూడ్ నిజంగా అస్సలు బాలేదు. పాపం నేను తనని ఇక్కడి నుండి పంపించేశాను. మీను పిచ్చుక తప్పకుండా ఆ దట్టమైన చెట్టు మీద కూర్చునుంటుంది. అది చాలా చెడ్డ చెట్టు. ఆ చెట్టు ఎవరి మనసులో అయినా కోపం ఇంకా ద్వేషం నింపగలదు. అది ఒక మాయావి చెట్టు. తప్పు మీ ఒక్కరిదే కాదు, మా అందరిది కూడా ఉంది. పాపం మీను పిచ్చుక మా అందరి దగ్గరికి సహాయం కోసం వచ్చింది. కానీ మాలో ఒక్కరు కూడా తనకి సహాయం చేయలేదు. ఆ మాయావి చెట్టు మీను పిచ్చుక మనసులో మన అందరి పట్ల విషం నింపి ఉంటుంది. ఇప్పుడు మనం తన మనసులో ప్రేమ కలిగేలా చేయాలి. అలా చేస్తే అంతా మామూలైపోతుంది. అలా అని హేమ పిచ్చుక ఎగురుకుంటూ మీను పిచ్చుకను వెతకడం మొదలుపెట్టింది. అప్పుడే తన దృష్టి మీను పిచ్చుక పైన పడింది. తను కోపంతో రగిలిపోతుంది. హేమ పిచ్చుక తన దగ్గరకు వెళ్లి ఇలా అంది. ఇదంతా ఇంకా ఆపేసే మీను పిచ్చుక. నువ్వు నా దగ్గరికి వచ్చి మంచి పని చేశావు. కేవలం నీ ఇల్లు మాత్రమే మిగిలింది. నాకు తెలుసు మేము నీతో చాలా దారుణంగా ప్రవర్తించామని. మేము చేసిన తప్పు మేమందరం తెలుసుకున్నాము. కావాలంటే నువ్వు మా ప్రాణాలు తీసుకో, కానీ నీ మనసులో మాత్రం ద్వేషం పెంచుకోకు. మమ్మల్ని క్షమించు. లేదు, నేను మిమ్మల్ని క్షమించను. మీను, నాకు మీ అమ్మ బాగా తెలుసు. తను చాలా మంచిది. ఈ రోజు మీ అమ్మ ప్రాణాలతో ఉంటే, ఒకవేళ తను నిన్ను ఈ పరిస్థితిలో చూస్తే తనకి ఎలా ఉండేదో ఆలోచించు. తన అమ్మ గుర్తుకు రాగానే మీను పిచ్చుక ఎమోషనల్ అయ్యి ఏడవడం మొదలుపెట్టింది. కాసేపటికి మీను పిచ్చుక ఆకారం ముందున్న ఆకారంలోకి మారిపోయింది. నన్ను క్షమించండి పిచ్చుకల రాణి. నా పగతో నా కళ్ళు మూసుకుపోయాయి. నేను నా వాళ్ళని బాధ పెట్టాను. ఏం పర్వాలేదు, ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. సరే, ఇంకా నాతో రా. ఇంకెప్పుడు ఆ మాయవి చెట్టు పైన కూర్చోకు.
పిచ్చుకల రాణి మీను పిచ్చుకని తనతో పాటు తీసుకువెళ్ళి ఇక అప్పట్నుంచి తన సొంత కూతురులాగా పెంచుకుంటుంది. ఆ రోజు నుండి మీను పిచ్చుక రాణి పిచ్చుక దగ్గరే ఉంటుంది.